హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన ఈటీవీ వినాప్లో స్ట్రీమింగ్ అవుతున్న పాపం ప్రతాప్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో ప్రతాప్ని చూపిస్తారు. ప్రతాప్ ఫాదర్ పేరు వీరయ్య. ఊరికి పెద్ద డబ్బు పలుకుబడి ఉంటుంది. ఇంకిక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రతాప్ చిన్నతనంలో స్కూల్ డేస్ నుండే బుజ్జమ్మ అనే అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకలా తర్వాత ప్రతాప్ తనని ప్రేమిస్తున్నాడు అని తెలిసిన బుజ్జమ్మ ప్రతాప్కి తనంటే ప్రాణమని అర్థమయ్యే తనకి ప్రతాప్ ప్రేమ అండ్ మంచితనం నచ్చడంతో బుజ్జమ్మ కూడా ప్రతాప్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజులకు ఒకరోజు బుజ్జమ్మ ప్రతాప్తో ఇప్పటి వరకు మనం ప్రేమలో గెలిచాం, ఇంక పెళ్లి తర్వాత ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడాలి అనుకుంటున్నా, అందుకే మనం పెళ్లి చేసుకుందామా అని అడగ్గా బుజ్జమ్మ కోసం ఏదైనా చేసే ప్రతాప్ తనలా అడగ్గానే పెళ్లికి ఓకే అని చెప్తాడు. దాంతో ప్రతాప్ తను బుజ్జమ్మనే పెళ్లి చేసుకుంటానని తన ఫాదర్ వీరయ్యకి చెప్పగా అది విన్న వీరయ్య వారి పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకంటే బుజ్జమ్మ వాళ్లది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీరయ్య తన కొడుకుని అదే ఊరికి చెందిన అధిక కట్నమిచ్చే పాపారావు కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతాప్ బుజ్జమ్మని లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అనడంతో తనకి ఎలాంటి కట్నం రాదు అని వారి పెళ్లికి నో చెప్తాడు. కానీ ప్రతాప్ తను బుజ్జమ్మనే పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవ్వడంతో వీరయ్యకి మరో దారి లేక అయిష్టంగానే వారి పెళ్లి చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఇంకా అదే రోజు రాత్రి శోభనమని తెలిసిన ప్రతాప్ చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఫుల్ జోష్లో ఉంటాడు. అది చూసిన వీరయ్య తన దగ్గరికి వచ్చి, భలే జోరుమీదున్నావురా, చెప్పినా వినకుండా ప్రేమించాను అని పెళ్లి చేసుకున్నావు కదా, రేపట్నుండి నీకు అసలు సినిమా స్టార్ట్ అవుతుందే, రేపట్నుండి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల ఊరిలో నా పరువు పోయినా నీ బ్రతుకు నా చేతిలో చేతబడి బొమ్మ అయిపోతుంది, జాగ్రత్త అని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే పాల గ్లాస్తో బుజ్జమ్మ గదిలోకి వస్తుంది. తనని చూసిన ప్రతాప్ తన దగ్గరికి వెళ్లి తనని దగ్గరికి తీసుకుని అలా ఇద్దరు దగ్గరవుతారు. ఇంక మరుసటి రోజు ఉదయం బుజ్జమ్మ రాత్రంతా నిద్రలేని దానిలాగా ఏ పని చేస్తున్నా నిద్రపోతూనే తోలుతూనే ఉంటుంది. తనని అలా చూసిన ప్రతాపమ్మ ప్రతాప్ దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ ఏంట్రా ఏ పని చేస్తున్నా నిద్రపోతూనే చేస్తుంది అని అడగ్గా దానికి ప్రతాప్ సిగ్గుపడుతూ, అది నువ్వు అడక్కూడదు, నేను చెప్పకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా 3 రాత్రులు గడిచిపోతాయి. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ మరుసటి రోజు ఉదయమే బుజ్జమ్మ ఊర్లోని పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టిస్తుంది. ఈ విషయం తెలిసిన వీరయ్య అండ్ ఊరివాళ్లు షాక్ అయ్యి అందరూ పంచాయతీ దగ్గరికి చేరుకుని పెళ్లయి 3 రోజులు గడిచిపోయాయి అంతే, అప్పుడే ఈ పంచాయతీ ఏంటి అనుకుంటారు. పెద్ద మనుషులు బుజ్జమ్మని అసలు ఈ పంచాయతీ ఎందుకు పెట్టించావు, నీ సమస్య ఏంటో చెప్పమ్మా అని అడగ్గా దానికి బుజ్జమ్మ ప్రతాప్ రాత్రి గదిలో పడుకునేటప్పుడు కలవరిస్తున్నాడు, నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తుంది. అయితే అది విన్న ఊరివాళ్లు అండ్ ఊరి పెద్దలకే ప్రతాప్ మగతనం మీద కొంత డౌట్ వచ్చే బుజ్జమ్మని సుఖపెట్టట్లేదేమో అని ప్రతాప్ని కూడా అదే విషయం గురించి అడగ్గా అది విన్న వీరయ్యకి చాలా కోపం వచ్చే, వాడు నా కొడుకు, వాడి మగతనాన్ని అనుమానిస్తున్నారా, వీడేదో ప్రేమించాను అంటే పెళ్లికి ఒప్పుకున్నా, వీళ్లది సంసారాన్ని ఇలా పంచాయతీలో పెట్టే లఫంగీ ఫ్యామిలీ అని తెలిస్తే ఈ పెళ్లి చేసేవాడినే కాదు అంటాడు. ఇది విన్న బుజ్జమ్మ ఫాదర్కి చాలా కోపం వచ్చి అలా ఇద్దరు గొడవపడగా అక్కడివారు వారిని ఆపుతారు. ఇంకా అదంతా చూసిన ప్రతాప్ బుజ్జమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి బుజ్జమ్మ ఇదంతా, ఒక మాట నాతో చెప్తే అయిపోయేది కదా, ఇప్పుడు చూడు నువ్వు చేసిన పనికి ఎంత పెద్ద గొడవ అవుతుందో అంటాడు. దానికి బుజ్జమ్మ, నీకు నేను ఏమీ చెప్పలేదా ప్రతాప్, బాగా గుర్తుచేసుకో అనగా ప్రతాప్ గుర్తు చేసుకుంటాడు. నిజానికి మొదటి రాత్రి జరిగిన మరుసటి రోజు నుండే బుజ్జమ్మ ప్రతాప్తో ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. కాని ప్రతాప్ తన మాట విని ఉండడు. బుజ్జమ్మ ప్రతాప్తో, ప్రేమిస్తున్నప్పుడు నా ప్రతి మాట సుప్రభాతంలా వినేవాడివే, నా ఫోన్ కోసం గంటలు గంటలు ఎదురుచూసేవాడివే, పెళ్లైపోయాక అదంతే ఏమైంది, నేను నీకిప్పుడు బానిసనైపోయానా చెప్పు, 2 నిమిషాలు నా సమస్య చెప్పుకోడానికి నువ్వు అవకాశం ఇవ్వలేదు, ఇందులో ప్రేమ ఎక్కడుంది, నీకు ఉన్న సమస్య ఏంటో నీకు పూర్తిగా చెప్పి ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి అనుకున్నా కాని చెప్పను, ఇప్పటికీ నామీద నీకున్నది నిజమైన ప్రేమ అని నేను నమ్మాలి అంటే నీకు ఉన్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకుని ఆ సమస్యని పోగొట్టుకునిరా, అప్పటిదాకా నీ ప్రేమని నమ్మను అని అక్కడి తన పేరెంట్స్ని తీసుకుని వేళగా అదంతా విన్న ప్రతాప్ అసలు తన సమస్య ఏంటో అని ఆలోచనలో పడతాడు. ఇంక బుజ్జమ్మ పేరెంట్స్ అండ్ ప్రతాప్ అమ్మ బుజ్జమ్మకి ఎంత నచ్చి చెప్పాలని చూసినా సరే బుజ్జమ్మ వారితో సమస్య నాదే, చెప్పినా మీకర్థం కాదు అని చెప్తుంది. ఇంక బుజ్జమ్మ వల్ల ఊర్లో తన పరువంతా పోయిందని, దీనంతటికీ కారణం ప్రతాప్ అని వీరయ్య తనపై సీరియస్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నుండి ప్రతాప్ అసలు తన సమస్య ఏంటో ఎలా తెలుసుకోవాలో అర్థం కాక నిద్రలో వచ్చే సమస్యల కోసం పరిష్కారాలు వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకిదిలా ఉంటే వీరయ్య కోడలు బుజ్జమ్మ వెళ్లిపోయిందని ఊరంతా తెలియడంతో వీరయ్య ఫ్యామిలీని చూసి కొంతమంది జాలి చూపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం ప్రతాప్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న ప్రతాప్ పేరెంట్స్ చాలా బాధపడతారు. ఇంక ప్రతాప్ కూడా తన ప్రాణాలక ప్రేమించే బుజ్జమ్మ దూరమవ్వడంతో చాలా బాధపడుతూ తన సమస్య ఏంటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. కాని తన సమస్య ఏంటో అర్థం కాక బాధపడడంతో ప్రతాప్ని ఇలా చూస్తున్న తన ఫ్రెండ్ సాగర్ తనకి ధైర్యం చెప్తాడు.
మరోపక్క బుజ్జమ్మ కూడా ప్రతాప్కి దూరం అవ్వడంతో చాలా ఫీలవుతుంది. ఇదిలా ఉంటే ప్రతాప్ గురించి ఊళ్ళో అందరూ ఒక్కొక్కరూ ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉండడంతో అదంతా చూస్తున్న వీరయ్య అదే విషయం తన డాక్టర్ ఫ్రెండ్ అయిన శ్రీనుకి చెప్పి బాధపడగా, అది విన్న సీను ప్రతాప్ గురించి ఊళ్ళో వాళ్లు తప్పుగా మాట్లాడకూడదు అంటే ఒకటే దారి ఉంది. అదేంటంటే ప్రతాప్కి రెండో పెళ్లి చెయ్యాలి. ఎలాగో పాపారావు తన కూతురికి ప్రతాప్నిచ్చి పెళ్లి చెయ్యాలని చాలా ఆశపడేవాడు కదా. కాని చివర్లో బుజ్జమ్మతో ప్రేమ పెళ్లి చేశావు. అప్పట్నుండి పాపారావు నీమీద కోపంగాలే ఉన్నాడు. కాని ఎలాగో అలా తనని నువ్వే కూల్చేసి రెండో పెళ్లికి ఒప్పించు అని చెప్పడంతో అది విన్న వీరయ్య కూడా ఓకే అని చెప్పి అలా పాపారావుని కలవడానికి బయల్దేరతాడు. మరోపక్క పాపారావు తనకి ఎంతో ఇష్టమైన షకీలా సినిమా ఊరి థియేటర్లో రిలీజ్ అయిందని తెలిసి ఆ సినిమా చూడ్డానికి ఆశగా వెళ్లగా అక్కడ హౌస్ఫుల్ బోర్డు పెట్టి ఉండడంతో సినిమాని ఎలాగైగా చూడాలి అని అక్కడి వారందర్నీ ఒక్క టికెట్ ఇవ్వనా ఇవ్వమని రిక్వెస్ట్ చేసినా సరే ఎవరూ టికెట్ ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలో అర్థంకాక బాధగా షకీలా వాల్ పోస్టర్ వైపు చూస్తూ నిల్చునుంటాడు. అప్పుడే వీరయ్య విషయం కనుక్కొని 2 టికెట్స్ తీసుకుని అక్కడికి రాగా తన్ను చూసిన పాపారావుకే మొదట కోపవస్తుంది. కాని మూవీ టికెట్స్ చూసి కూలయ్యి అలా ఇద్దరూ థియేటర్లోకి వెళ్లి మూవీ చూస్తారు. అప్పుడే వీరయ్యో తన కొడుక్కి రెండో పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను అని నీ కూతురుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దామని అడగ్గా అది విన్న పాపారావు కూడా ఓకే అని చెప్పడంతో వీరయ్య చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఫస్ట్ సీన్లో ప్రతాప్ బాగా ఆలోచించి అసలు తన సమస్యేంటో తెలుసుకోవాలని తన ఫ్రెండ్ సాగర్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లి నాకు నిద్రలో ఏదో సమస్య ఉంది, ఆ సమస్యేంటో అర్థం కావడం లేదు, ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఉందా అని అడగ్గా దానికి డాక్టరు సమస్యేంటో తెలిస్తేనే కదా ట్రీట్మెంట్ ఉందో లేదో చెప్పగలం, అసలు సమస్యనే తెలియకపోతే ఎలా, సరే నీకు నిద్రలో ఉన్న సమస్యేంటో తెలుసుకోవాలి అని ఉంటే నువ్వు నిద్రపోయేటప్పుడు నీ పక్కన ఒకరిని ఉంచుకొని పడుకో, అప్పుడు నువ్వు నిద్రలో ఉన్న సమస్యేంటో నీ పక్కవాడు చూస్తాడు కదా, అప్పుడు నీ సమస్యేంటో తెలిసిపోతుంది అని చెప్పడంతో అది విన్న ప్రతాప్కి ఆ ఐడియా నచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క బుజ్జమ్మ ఫాదర్ వెళ్లి బుజ్జమ్మ ఫ్రెండైన కరుణని కలిసే బుజ్జమ్మ సమస్యేంటో చెప్పకుండా ఇలాగే ఉంటే తన జీవితం నాశనమైపోతుందేమోని భయంగా ఉంది తల్లి, అందుకే నువ్వే తనతో మాట్లాడి అసలు సమస్యేంటో తెలుసుకో అని చెప్పి బాధపడడంతో అదే రోజు కరుణ వెళ్లి బుజ్జమ్మని కలిసి అసలేమైందే నీకు, అక్కడ వారిని ఇక్కడ నీ ఫ్యామిలీని బాధపెడుతూ ఎలా ఉండగలుగుతున్నావు, అసలు సమస్య ఏంటి అని అడగ్గా దానికి బుజ్జమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని 3 రాత్రుల తర్వాత పంచాయతీలో నిలబెట్టాను అంటే దాని వెనుక కారణం ఎంత బలమైందో ఎంత భయపెట్టిందో నాకు మాత్రమే తెలుసు అంటుంది. అది విన్న కరుణ కొంపతీసి ప్రతాప్లో ఏదైనా లోపముందా అని అడగ్గా దానికి బుజ్జమ్మ మీరందరూ అనుకునే లోపాలేవీ తనలో లేవు కాని అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి బుజ్జమ్మ ప్రతాప్తో గడిపిన 3 రాత్రుల్లో కూడా ప్రతిరోజూ రాత్రి 12 గంటలు కాగానే ప్రతాప్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా 3 రాత్రులు ప్రతాప్ అలాగే ప్రవర్తిస్తూ ఉండడంతో బుజ్జమ్మ ఫుల్గా భయపడిపోయి జీవితాంతం తను అది భరించలేను అని ఫిక్స్ అయ్యే అలా చేసుంటుంది. అది విన్న కరుణ సమస్య పెద్దదే అనిపిస్తోంది, మరి సమాధానం ఎలా అని అడగ్గా దానికి బుజ్జమ్మ నేనంటే ప్రతాప్కి ప్రాణం, ఒకేసారి తన వల్ల ఇలా జరుగుతుందని చెప్తే తను ఏమైపోతాడు అని భయంగా ఉంది, కాని మెల్లగా తనే తెలుసుకుని అర్థం చేసుకుని నా ప్రేమ కోసం తన సమస్యని పోగొట్టుకుని నా దగ్గరికి వస్తాడు అనే నమ్మకం నాకుంది అని చెప్తుంది. ఇదిలా ఉంటే మరోపక్క ప్రతాప్ అండ్ సాగర్ డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే ప్రతాప్ సాగర్తో నాకు నువ్వొక హెల్ప్ చెయ్యాలిరా, నిద్రలో నా సమస్యేంటో తెలిసి దాన్ని పోగొట్టుకుంటేనే నా భార్య కాపురానికి వస్తా అంటోంది కాబట్టి ముందు నా సమస్యేంటో తెలుసుకోవాలి, అందుకే ఈ రోజు నుండి నువ్వు కూడా నాతోపాటే పడుకొని అసలు నా సమస్యేంటో నువ్వే కనిపెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయగా ప్రతాప్ బాధను చూసిన సాగర్ సరి అని చెప్పి ఆ రోజు నుండే ప్రతాప్తో పాటే కలిసి పడుకుంటూ ఎప్పుడూ తనతోనే కలిసి తిరుగుతూ ఉంటారు. అయితే ప్రతాప్ అండ్ సాగర్ కలిసి పడుకోవడం చాలా క్లోజ్గా ఉండడం చూస్తున్న ఊళ్ళో వాళ్లందరికీ వారిద్దరిపై అనుమానం వచ్చి ఇద్దరూ అదో టైపని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఈ విషయం కాస్త పాపారావుకి తెలిసి వెంటనే వీరయ్య దగ్గరికి వెళ్లి నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి ఇంకా పెళ్లి చెయ్యను అంటాడు. అది విన్న వీరయ్యకి మళ్ళీ ఏమైందని అడగ్గా దానికి పాపారావు నీ కొడుకు మగవారితో కలిసి పడుకుంటున్నాడని ఆ సాగర్గాడితో కలిసి తిరుగుతున్నాడని ఊరంతా మాట్లాడుకుంటున్నారు, అలాంటివాడికి నా కూతుర్ని ఇవ్వను అనగా అది విన్న వీరయ్యకి చాలా కోపం వచ్చి పాపారావుని కొట్టి నేరుగా ఇంటికి వెళ్లి ప్రతాప్పై సీరియస్ అయ్యే నువ్వు ఇష్టపడ్డావనే కదా,
ప్రేమ పెళ్లి చేస్తే ఆ బుజ్జమ్మ మన పరువంతా తీసి పుట్టింటికి వెళ్ళిపోయింది. తను ఇంక తిరిగి రాదు అని నీకు మళ్ళీ పెళ్లి చేద్దామనుకుంటే ఇప్పుడు నువ్వేమో ఆ సాగర్గాడితో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నావని. రాత్రులు కూడా కలిసి పడుకుంటున్నారు. ఇద్దరూ తేడా అని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏమైందిరా నీకు అని అడగ్గా అప్పుడే సాగర్ కూడా అక్కడికి వస్తాడు. ప్రతాప్ తన ఫాదర్తో నా సమస్యేంటో తెలుసుకోవడానికే సాగర్ని నాతో పాటు పడుకోమని చెప్పాను. ఇప్పుడు చెప్పురా సాగర్, నిద్రలో నాకేదైనా సమస్య ఉందా అని అడగ్గా దానికి సాగర్ ఎలాంటి సమస్య లేదు, రాత్రంతా బాగానే నిద్రపోతున్నావు అని చెప్పడంతో అది విన్న ప్రతాప్ ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య లేదు అని క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడే బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి తన్ని మన ఇంటికి తీసుకొని వస్తాను, ఊరివాళ్ల నోరందరూ మోపిస్తాను అని అలా ప్రతాప్ బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి బుజ్జమ్మతో సాగర్ నాతోపాటి కొన్ని రోజులు పడుకున్నాడు. వాడే చెప్పాడు నాకిప్పుడు ఎలాంటి సమస్య లేదని, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందని కన్ఫర్మ్ అయింది కదా, పద మన ఇంటికి వెళ్దామని చెప్పగా బుజ్జమ్మకి ఇంకా కొంచెం డౌట్గానే ఉంటుంది. కాని ప్రతాప్ కాన్ఫిడెంట్గా చెప్పడంతో తన్ని నమ్మి తనతో పాటు తిరిగి ప్రతాప్ ఇంటికి వెళ్తుంది. దాంతో ప్రతాప్ అండ్ బుజ్జమ్మ పేరెంట్స్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ప్రతాప్ నిద్రలేవగానే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. బుజ్జమ్మ లెటర్ రాసి మళ్లీ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ లెటర్ని చూసిన ప్రతాప్ షాక్ అయ్యి ఆ లెటర్ తీసుకుని చదవగా అందులో నిన్ను నీ ప్రేమని నమ్మి నీతో వచ్చాను, కాని నీ సమస్య పోలేదని నాకర్థమైంది, అందుకే మళ్లీ వెళ్ళిపోతున్నాను అని ఉంటుంది. అది చదివిన ప్రతాప్ వెంటనే మళ్లీ బుజ్జమ్మ ఇంటికి వెళ్ళి అసలు నా సమస్యేంటో చెప్పకుండా నువ్విలా చేస్తే ఎలా, ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను అనగా బుజ్జమ్మ పేరెంట్స్ కూడా ప్రతాప్కి సపోర్ట్ చేస్తారు. అప్పుడే బుజ్జమ్మ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ప్రతాప్తో మా అమ్మానాన్నలని ఎదిరించి ప్రేమించిన నిన్ను పెళ్లి చేసుకుంది, ఇష్టమైనవాడితో జీవితాంతం సంతోషంగా బ్రతకొచ్చు అని. కాని నీ సమస్య గురించి తెలిసాక భయంతో నేను బ్రతకలేను. నీ సమస్య ఏంటి అని అడుగుతున్నావు కదా, నీ సమస్య ఎవరికీ తెలియకూడదని నువ్వు కలవరిస్తున్నావని అందరి ముందు అబద్ధం చెప్పాను కాని నీ సమస్య ఏంటో చూడు అని బుజ్జమ్మ తన డ్రెస్ తీసేసి తన శరీరం మీద ఉన్న గాయాలు చూపిస్తుంది. ఆ గాయాలు చూసిన ప్రతాప్ షాక్లో ఉండగా బుజ్జమ్మరి తనతో నువ్వు రాత్రి నిద్రలో నన్ను కొడుతున్నావు ప్రతాప్, ఇదే విషయం నీకు చాలాసార్లు చెప్పాలి అనుకున్నా నువ్వు నా మాట పట్టించుకోలేదు. ఇక ఇలా ప్రతిరోజూ బాధని భరిస్తూ నీతో బ్రతకలేను, ఇదే నీ సమస్య అని చెప్పి ఎమోషనల్ అవ్వగా తను ప్రాణంగా ప్రేమిస్తున్న బుజ్జమ్మని తనే కొడుతూ టార్చర్ చేస్తున్నాను అని తెలిసిన ప్రతాప్ బుజ్జమ్మ శరీరం మీద గాయాలు చూసి ఫుల్గా ఎమోషనల్ అయి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ప్రతాప్ని చూసిన అదే ఊరికి చెందిన సత్తి నవ్వుతో ఏరా ప్రతాప్, నీ భార్య రెండోసారి నిన్ను వదిలి వెళ్ళిపోయిందంట కదా అని కామెడీ చేయగా అది కాస్త అక్కడే ఉన్న ప్రతాప్ ఫాదర్ వీరయ్య చూసి కోపంతో సత్తిని బాగా కొట్టి బుద్ధి చెప్తాడు. మరోపక్క బుజ్జమ్మ బాధపడుతూ ఉండడం చూస్తున్న తన పేరెంట్స్ కూడా తనని చూసి అలా చాలా ఎమోషనల్ అవుతారు. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ప్రతాప్ ఇంతకీ తను బుజ్జమ్మ చెప్పినట్లే నిజంగానే అలా ప్రవర్తిస్తున్నానా లేదా తెలుసుకోవాలని అదే ఊరికి చెందిన వీడియోగ్రాఫర్ రఘువు దగ్గరికి వెళ్లి తనకి కొంత డబ్బు ఇచ్చి తను పనుకున్నప్పుడు వీడియో తీయాలని చెప్పి అలా ప్రతాప్ నిద్రపోతాడు. రఘు వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. అయితే నిజంగానే నిద్రలో ప్రతాప్ అక్కడే ఉన్న రఘుని కొడుతూ తన పైకి వస్తువులు విసిరేస్తూ గాయపరుస్తాడు. ఆ వీడియో చూసిన ప్రతాప్ కూడా షాక్ అయ్యే అసలు తను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థంకాక ఇంటికి వెళ్లి ఆ రోజునుండే నిద్రపోవడమే మానేస్తాడు. అలా 3 రోజుల నుండి నిద్రపోకుండా బాధపడుతున్న ప్రతాప్ని చూసిన తన అమ్మ తన దగ్గరికి వచ్చి ఏమైందిరా, 3 రోజుల్నుండి నిద్రపోలేదు, ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది అనగా దానికి ప్రతాప్ నా సమస్యకి ఇంతకన్నా పరిష్కారం కనబడడం లేదమ్మా, నాకున్న సమస్య తెలిసాక ఇంక బుజ్జమ్మ నాతో ఉండలేమో అని చాలా బాధగా ఉంది, ఆ 3 రాత్రులు నా వల్ల నరకం చూసి ఉంటుంది అని ఫీల్ కాగా తన అమ్మ తనకి ధైర్యమని చెప్తుంది. అప్పుడే ప్రతాప్ తన అమ్మతో అమ్మా, నాకీ సమస్య ఉంది అని నీకు ముందే తెలుసుకదా, నాకీ సమస్య ఎలా వచ్చింది, నాకెందుకు చెప్పలేదు అని అడగ్గా దానికి తన అమ్మ జారిగింది చెప్తుంది. నిజానికి ప్రతాప్కి చెల్లెలు కూడా ఉండేది. చిన్నతనంలో ఇద్దరూ ఆడుకుంటూ ఉండగా అప్పుడే కొన్ని కుక్కలు ప్రతాప్ని కొరకడానికి తన వైపు రాగా వాటిని చూసిన ప్రతాప్ భయంతో అక్కడే ఉన్న చెట్టుని ఎక్కేస్తాడు. అయితే అప్పుడే ఆ కుక్కలు అక్కడే ఉన్న తన చెల్లెలిపైకి వెళ్తాయి. అది చూసిన ప్రతాప్ తన చెల్లెల్ని కాపాడాలని చూసి కాళ్లు జారి కిందపడి తలకి బలమైన గాయం కాగా ఆ కుక్కలు కరిచి తన చెల్లెలు అక్కడికక్కడే చనిపోతుంది. అయితే తలకి అయిన బలమైన గాయం వల్ల తన చెల్లెలు చనిపోయిన విషయంతో పాటు అప్పటిదాకా జరిగినవన్నీ ప్రతాప్ మర్చిపోతాడు. కాని కుక్కలు తన మీదికి అటాక్ చేయడానికి రావడం, ప్రతాప్ వాటిని చూసి ఫుల్గా భయపడిపోవడమనేది తన సబ్కాన్షియస్ మైండ్లో
అలాగే ఉండిపోవడంతో అప్పటినుండి రాత్రి నిద్రపోయాక అదే గుర్తొస్తూ ఫుల్గా భయపడిపోతూ తన పక్కన ఉన్నవారిని కొడుతూ విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసి ఉంటాడు. అది గమనించిన తన అమ్మ ఆ రోజు నుండి ప్రతాప్ని ఒంటరిగా గదిలో పడుకోబెడుతుంది. అలా ప్రతాప్ పెద్దయ్యే కొద్దీ ప్రతాప్ నార్మల్ అవుతాడ్లే అనుకుంటుంది. అలా పెద్దగా అయ్యాక ప్రతాప్ కూడా కొంచెం నార్మల్ అవుతాడు. అయితే అదే టైంకే ప్రతాప్ తను బుజ్జమ్మని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని పట్టుపడడంతో ప్రతాప్ కూడా నార్మల్ అయ్యాడు అనుకున్న తన అమ్మ తన సమస్య గురించి ప్రతాప్కి చెప్పకుండానే తనకి పెళ్లి చేసి ఉంటుంది. అయితే పెళ్లైన మొదటి రాత్రే ప్రతాప్ బిహేవియర్ చూసిన బుజ్జమ్మ ప్రతాప్ అమ్మకి అదే విషయం చెప్పగా ప్రతాప్కి సమస్య ఇంకా అలాగే ఉంది అని అర్థమవుతుంది. అయితే ఆ సమస్య గురించి ప్రతాప్కి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇప్పటిదాకా చెప్పి ఉండదు. అలా అంతా చెప్పి నీమీద ఉన్న ప్రేమతోనే నీకు నిజం చెప్పులేదురా అని ఎమోషనల్ అవ్వగా అది విన్న ప్రతాప్ కూడా చాలా బాధపడతాడు. నెక్స్ట్ సీన్లో బుజ్జమ్మ ఫాదర్ బుజ్జమ్మ బాధని చూడలేక ప్రతాప్ దగ్గరికి వచ్చి నా కూతురు కొన్ని రోజులుగా నీ విషయంలో నలిగిపోతోంది. తండ్రిగా అతనిని అలా చూడలేక అడుగుతున్నాను. నా కూతురి జీవితానికి ఒక పరిష్కారం ఉండాలి అనుకుంటున్నా. అందుకే ఉగాది కొత్త జీవితాన్నిస్తుంది అంటారు కదా. 45 రోజుల్లో ఉగాది ఉంది. ఆ లోపు నువ్వు బుజ్జమ్మని మీ ఇంటికి తీసుకెళ్లలేకపోతే ఇంక దాన్ని మర్చిపో అని చెప్పి వెళ్ళిపోగా అది విన్న ప్రతాప్కి తన సమస్యని ఎలాగైనా పోగొట్టుకుని బుజ్జమ్మని తన ఇంటికి తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయమేంటంటే ప్రతాప్ ఫ్రెండ్ సాగర్ పాపారావు కూతురు ప్రియాని ప్రేమిస్తూ ఉంటాడు. ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని తన ఫాదర్కి కూడా అదే విషయం చెప్పి మరుసటి రోజు ప్రియా ఫాదర్ పాపారావుతో పెళ్లి సంబంధం మాట్లాడ్డానికి తన ఇంటికి వెళ్లగా పాపారావు రాలితో బుజ్జమ్మ ఎలాగే తిరిగిరాదు అని నా కూతురిని మళ్లీ ప్రతాప్కే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. అంతేకాక పాపారావు క్యారెక్టర్ సాగర్ ఫాదర్కి అస్సలు నచ్చక ఈ పెళ్లి జరగదు అనడంతో సాగర్ చాలా బాధపడతాడు. ఇంకా అప్పుడే ప్రతాప్ తన దగ్గరికి వచ్చి నిజం చెప్పురా, నువ్వు నాతో చాలా రోజులు పడుకున్నావు కదా, నేను ప్రశాంతంగానే పడుకున్నానని చెప్పావు కదా, నిజం చెప్పు, నువ్వు అబద్ధం చెప్పావు కదా అని అడగ్గా దానికి సాగర్ తన శరీరం మీద ఉన్న గాయాలు చూపించి నువ్వు నా ఫ్రెండ్విరా, నిజం చెప్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని, నువ్వు ప్రశాంతంగానే పడుకుంటున్నావని నీకు అబద్ధం చెప్పాను, ఇవి నువ్వు కొట్టిన దెబ్బలే అని చెప్పడంతో అది విన్న ప్రతాప్కి ఇప్పుడు బుజ్జమ్మని దక్కించుకోవాలి అంటే తన సమస్యకి పరిష్కారం ఏంటో అర్థంకాక ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే అదే ఊర్లో పిచ్చివాడిగా తిరిగే పురుషోత్తం ఇప్పుడు పిచ్చి మొత్తం తగ్గిపోయే నార్మల్గా అయి ఉండడం చూసి షాక్ అయ్యే విషయం తెలుసుకోగా అమెరికా నుండి వచ్చిన సైకియాట్రిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తనకి పిచ్చి మొత్తం తగ్గించి మంచివాడిలా మార్చాడు అని, తను నిద్రలో ఉన్న సమస్యలకి కూడా ట్రీట్మెంట్ చేస్తాడు అని, మరో 15 రోజుల్లో మళ్లీ అమెరికాకి తిరిగి వెళ్లిపోతాడు అని తెలియడంతో తనకున్న సమస్యకి చివరి హోప్గా ప్రతాప్ వెళ్లి సుబ్రహ్మణ్యాన్ని కలిసి తనకున్న సమస్య గురించి పెళ్లి తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పి మీరుండే ఈ 15 రోజులైనా నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి, నా బుజ్జం నాకు దక్కాలి అంటే నా చివరి ఆశ మీరే అని చెప్పి ఎమోషనల్ అవగా ప్రతాప్ బాధ అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యం కూడా సరే అని చెప్పి ఆ రోజు నుండి ప్రతాప్ని మానసిక వైద్యశాలలో ఉంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు ప్రతాప్కి ట్రీట్మెంట్ చేసిన సుబ్రహ్మణ్యం తనతో నీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయిన ఏదో సంఘటన వల్ల నువ్వు ప్రతిరోజు చూసినవే రాత్రి నిద్రపోయాక ఊహించుకొని అలాగే నీ పక్కనున్న వారితో బిహేవ్ చేస్తున్నావు. అయితే ఈ ట్రీట్మెంట్ వల్ల నీలో మార్పు మొదలయింది అని చెప్పడంతో ప్రతాప్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇదిలా ఉంటే మరోపక్క వీరయ్యకి ప్రతాప్ మెంటల్ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని తెలిసి షాక్ అయ్యి వెంటనే వెళ్లి ప్రతాప్ని కలిసి అసలు నువ్విక్కడేం చేస్తున్నావురా, నువ్వు చేస్తున్న పనుల వల్ల ఊరిలో మన పరువంతా పోతుందే, ఇదంతా నువ్వు ఆ బుజ్జమ్మ కోసమే కదా చేస్తున్నావు, కావాలంటే నీకు దానికంటే అందమైన దాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను, దాన్ని మర్చిపోయే ఇవన్నీ వదిలేసి ఇంటికిరా, నేనిలా చూస్తూ ఉండలేకపోతున్నాను, నాది కూడా తండ్రి ప్రేమనే, అర్థం చేసుకోరా అనగా దానికి ప్రతాప్ బుజ్జమ్మంటే నాకు ప్రాణం నాన్నా, నా భార్య వెనక్కి రావాలి అన్నా, నీ పరువు కాపాడాలి అన్నా, నా బతుకు మారాలి అన్నా నాకున్నది ఈ ఒక్క అవకాశం మాత్రమే అని చెప్పి లోపలికి వెళ్ళిపోగా ప్రతాప్ పిల్ల తయారవడానికి కారణం బుజ్జమ్మ అండ్ తన ఫ్యామిలీ అని వీరయ్య కోపంతో బుజ్జమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి వారితో గొడవపడి నానా మాటలంటాడు. దాంతో బుజ్జమ్మ ఫాదర్కి కూడా కోపమొచ్చి అలా ఇద్దరూ గొడవపడగా అదంతా చూస్తున్న బుజ్జమ్మ వీరయ్యని ఆపి మీరు చేసేది తప్పు మావయ్య అంటుంది. దానికి వీరయ్య నేనే కరెక్ట్, నువ్వు చేసేదే తప్పు అంటాడు. దానికి బుజ్జమ్మ అయితే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు రోజూ వెళ్లే దారిలో ఒక ఆడుకునే పిల్లాడు మీపై రాయి విసిరితే ఏం చేస్తారని అడగగా దానికి వీరయ్య చెప్పు తీసుకొని కొడతాను అంటాడు. దానికి బుజ్జమ్మ
రెండో రోజు కూడా వాడు అలాగే చేస్తే ఏం చేస్తారు అనగా దానికి వీరయ్య వాడి అమ్మ అయ్యని పిలిచి బుద్ధి చెప్పండి అని వారిని తిడతా అంటాడు. దానికి బుజ్జమ్మ మరి మూడో రోజు కూడా అలాగే చేస్తే ఏం చేస్తారు అనగా దానికి వీరయ్య తు బుద్ధిలేని గాడిద కొడుకు అనుకొని ఇంక అటువైపు వెళ్లడమే మానేస్తా అంటాడు. దానికి బుజ్జమ్మ నేను ఆ పిల్లాణ్ణి మార్చాలి అనుకుంటున్నా. ప్రతాప్ని నమ్మి నా జీవితమే ఇచ్చా. పాపమని జాలిపడడానికి అంగవైకల్యమున్నోడో కోపపడడానికి శాడిస్టో కాదు నా మొగుడు. నా ప్రేమ భయంగా మారకముందే మార్చుకోవాలి అనుకుంటున్నాను. నా బాధని అర్థం చేసుకోండి అని చెప్పడంతో అది విన్న వీరయ్యకి అసలు విషయం అర్థమయ్యి అక్కడ్నుండి సైలెంట్గా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వీరయ్యకి హార్టెటాక్ వచ్చిందని తెలిసిన ప్రతాప్ వెంటనే మెంటల్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి తన తండ్రి పరిస్థితిని చూసి ఈ పరిస్థితి కారణం తనే అని ఫీలయ్యి ఇంక ఇక్కడితో ఈ ట్రీట్మెంట్ కూడా ఆపేయాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి బుజ్జమ్మ రాగా తనతో కూడా మాట్లాడడు. ఎందుకంటే తన సమస్య తగ్గకుండా బుజ్జమ్మ ఫేస్ కూడా చూడకూడదు అనుకొని ఉంటాడు కాబట్టి. ఇంక బుజ్జమ్మ కూడా ప్రతాప్తో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేసినా సరే ప్రతాప్ తనతో మాట్లాడకపోవడంతో చాలా బాధపడుతుంది. ఇంక బాగా ఆలోచించిన ప్రతాప్కే తన ఫాదర్ కోసం బుజ్జమ్మ దూరమైనా పర్లేదు అని ట్రీట్మెంట్ కూడా ఆపేసి బాధపడుతూ ఉండగా కోలుకున్న వీరయ్య విషయం తెలుసుకొని ప్రతాప్ దగ్గరికి వచ్చి ఓరి పిచ్చివెదవ, నాకు హార్టెటాక్ వచ్చింది నువ్వు చేసిన పనికి కాదు. నా కోడలు మంచితనం ఏంటో తెలిసాక సంతోషంలో కొంచెం మందు ఎక్కువగా తాగాను. అందుకే వచ్చింది. పద, ఇంక నా కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలి. నీ జీవితం సంతోషంగా ఉండటంతో పాటు నా పరువు కూడా నిలబడాలి. దానికోసం నీ సమస్య తగ్గితేనే కదా కోడలు ఇంటికి వస్తుంది అంటే నీ ట్రీట్మెంట్కి ఇంకా ఈ నాన్నే నీకు తోడుంటాడు. పద అని ఆ రోజు నుండే వీరయ్యనే దగ్గరుండి మరీ ప్రతాప్ సమస్య తగ్గడానికే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ప్రతాప్ మళ్లీ తన సమస్య తగ్గిందో లేదో తెలియడానికే వీడియోగ్రాఫర్తో నిద్రపోయినప్పుడు వీడియో తీయించుకొని చూడగా ఇంకా అలాగే ప్రవర్తిస్తున్నాడు అని తెలిసి ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. అలా మళ్లీ కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ప్రతాప్ మళ్లీ నిద్రపోయినప్పుడు వీడియో తీయించుకోగా ఈసారి తను నిద్రలో ప్రశాంతంగా పడుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యి తన నిద్ర సమస్య తగ్గిందని అర్థమయ్యి అదే విషయం తన ఫాదర్కి చెప్పగా తన ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యి ఏ కారణం చేత అయితే ఊరివాళ్లందరూ నీ గురించి తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్లందరినీ నోరు మూయించేయాలి, పంచాయతీ పెట్టించే నీ సమస్య తగ్గిందని అందరికీ చూపించాలి, అప్పుడు నీ భార్యని తీసుకురావాలి అని చెప్పి అలా పంచాయతీ పెట్టించే ప్రతాప్ తన నిద్ర సమస్య గురించి చెప్పి ఇప్పుడా సమస్య తగ్గిపోయిందని ఆ వీడియో కూడా వారికి చూపిస్తాడు. మరోపక్క ప్రతాప్ అమ్మ బుజ్జమ్మకి ఫోన్ చేసి ప్రతాప్ నిద్ర సమస్య తగ్గిపోయింది, తను నిన్ను తీసుకురావడానికి వస్తున్నాడు, పెళ్లికూతురులా రెడీ అయ్యుండు అని చెప్పడంతో అది విన్న బిద్దమ్మ చాలా హ్యాపీగా ఫీలయ్యి రెడీ అవుతుంది. మరోపక్క ఆ వీడియో చూసిన సత్తి మాత్రం నీకు సమస్య తగ్గింది అని నమ్మాలి అంటే నువ్వు ఇక్కడే పంచాయతీలో అందరి ముందు పడుకొని చూపించాలి అని చెప్పడంతో ఊరివాళ్లందరూ కూడా ఇక్కడే పడుకొని చూపించాలి అంటారు. దాంతో ప్రతాప్ నిద్రపోయేదాకా అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. అలా రాత్రి అయ్యాక ఊరివాళ్లందరూ నిద్రపోయాక ప్రతాప్కి కూడా నిద్ర వచ్చి అక్కడే పడుకుంటాడు. అలా కాసేపటికే మళ్లీ తన కలలో తన మీదకి కుక్కలు అటాక్ చేయడానికి వస్తున్నట్లు, తను ఆర్మీలో యుద్ధం చేస్తున్నట్లు కనిపించి అలా ఆ కుక్కల్ని కొడుతూ అలాగే సైనికులపై దాడి చేస్తున్నట్లు అలా నిద్రలోనే అక్కడి వారందరినీ బాగా కొట్టి మళ్లీ వెళ్లి పడుకుంటాడు. ఇంక ప్రతాప్ సమస్య అర్థమైన ఊరివాళ్లందరూ ఫుల్లుగా భయపడిపోయి ప్రతాప్ని నిద్రలేపి నీ దెబ్బలు మేమే తట్టుకోలేకపోయాము, ఇంక బుజ్జమ్మ ప్రతిరోజూ ఎలా భరించగలదు, నువ్వు తనని వదిలేయడమే బుజ్జమ్మకి కూడా మంచిది అని చెప్పడంతో అది విన్న ప్రతాప్కి తన సమస్య తగ్గలేదని అర్థమయ్యి ప్రతాప్ చాలా ఎమోషనల్ అయ్యి తన వల్ల ఇంకా బుజ్జమ్మ బాధపడకూడదు అని కనీసం తనైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అలా తన అమ్మ ద్వారా అదే విషయం చెప్పే డైవర్స్ పేపర్స్ బుజ్జమ్మకి పంపుతాడు. దాంతో బుజ్జమ్మ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ప్రతాప్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని తన పేరెంట్స్ని కూడా ఒప్పించి వెళ్తూ ఉండగా అప్పుడే ఈ విషయం తెలిసిన బుజ్జమ్మ వచ్చి వారి కార్ని ఆపే ప్రతాప్తో మాట్లాడాలని చెప్పి తనని పక్కకి తీసుకెళ్లి నాకోసం నా ప్రేమ కోసం అన్ని భరించావు, ఎవరు ఎన్ని మాటలన్నా పడ్డావు, తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనలేదు, నీ సమస్య తగ్గించుకోడానికి ఎంతో ఇబ్బంది పడ్డావు, ఒక యుద్ధమే చేశావు, దాని ముందు నీ సమస్య నాకు చిన్నదిగా కనిపించింది ప్రతాప్, నాకోసం నా ప్రేమ కోసం అంత ఇబ్బందిపడిన నీకోసం నేను నీ సమస్యను భరించలేనా చెప్పు, భరిస్తాను, మెల్లగా అయినా నిన్ను మార్చుకుంటాను అంటుంది. అప్పుడే సాగర్ తనతో నిజానికి నీమీద ఉన్న ప్రేమతో ఇప్పటికే తన సమస్యని పోగొట్టుకోడానికి
ఆపరేషన్ అయినా చేయించుకోవాలని తన పేరెంట్స్కి ఆర్మీ అని అబద్ధం చెప్పి వెళ్తున్నాడని చెప్పడంతో అది విన్న బుజ్జమ్మ తనంటే ప్రతాప్కి ఎంత ప్రేమనో అర్థమయ్యి ఫుల్లుగా ఎమోషనల్ అయి తని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరూ కలిసిపోతారు. ఇంకా ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి ప్రతాప్ ఉలిక్కిపడి అలా ప్రవర్తిస్తే తనని ఎదుర్కోవడానికి బుజ్జమ్మ రెడీగా ఉంటూ అలాగే తన సమస్యని నెమ్మదిగా అయినా పోగొట్టడానికి ఒక తల్లిలాగా తన పక్కనే పడుకొని బుజ్జమ్మ తనని జోకొడుతూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. యుద్ధం చేసి గెలిచిన ప్రేమ అయినా సరే అర్థం చేసుకోకపోతే మిగిలేది శూన్యం. ఎదురయ్యే సమస్యల్ని అధిగమించి అర్థం చేసుకుని కలిసి బ్రతికే ప్రతి జంటకి ఈ సినిమా అంకితం అనే మాటతో మూవీ అనేది ఎండవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్స్క్లూజివ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం మన తెలుగు మూవీ మ్యాట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సాలిడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని వచ్చి కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.